ఆయుర్వేదంలో ఒక కాన్సెప్ట్ ఉంది. అదేమిటంటే అనుపానాలు అలాగే సహపానాలు. ఏదన్నా ఒక పదార్థానికి ఔషధ శక్తులు ఉంటాయి. అయితే ఆ ఔషధ శక్తుల్ని ఇంకా పెంచాలంటే లేదా ఆ పదార్థానికి ఉన్నటువంటి అవాంఛనీయ లక్షణాలు తగ్గించాలంటే ఈ అనుపానాలు సహపానాలు మీకు సహాయపడతాయి. అంటే కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్. బెల్లం మనందరికీ తెలిసిందే. దీంట్లో బోల్డ్ అన్ని ఆరోగ్య ప్రయోజనాలు. అయితే ఈ బెల్లం తాలూకు ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా పెరగాలంటే ఈ బెల్లాన్ని కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే బెల్లం అనేది ఆరోగ్యానికి ఒక మంచి వరం. ఈ వరాన్ని మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలంటే కొన్ని పదార్థాలతో కలిపి వాడుకోవాలి. అలాంటప్పుడు ఇంకా అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ సిరిమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా అమేజింగ్ విషయం. జాగరి అంటే బెల్లం. ఇది ఆరోగ్యానికి ఒక తీయని వరం అని చెప్పొచ్చు. ఇలాంటి బెల్లం తాలూకు ఈ వరాన్ని ఇంకా మీరు బాగా ఉపయోగించుకోవాలంటే దీన్ని కొన్ని కాంబినేషన్స్ తోటి తీసుకోవాలి. అది మనం తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేదంలో ఈ బెల్లాన్ని గుడం అంటాం. అంటే గుడ విశేషాలు. దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇది కలిగి ఉంటుంది. బెల్లంలో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం, ఇలాగ అనేక ఖనిజాలు ఉంటాయి. అలాగే బి కాంప్లెక్స్లు, ఇంకా సి, ఇంకా ఇలాంటి అనేక విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అయితే ఈ బెల్లాన్ని రకరకాల పదార్థాలతో కలిపి తీసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది ఇంకా అమేజింగ్ విషయం. వీటిని తెలుసుకుందాం. ఒక మంచి కాంబినేషన్ ఏమిటంటే, మీరు బహుశా ఈ కాంబినేషన్ ఎప్పుడు వాడి ఉండరు, కానీ వాడితే తెలుస్తుంది. అద్భుతమైన రుచి ఉంటుంది. ఇదే బెల్లం ప్లస్ నెయ్యి. ఈ కాంబినేషన్ మలబద్ధకం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరు అనేది మందగించడం వల్ల వస్తూ ఉంటుంది. దీనివల్ల మలం గట్టిగా మారి ఇక విసర్జించడం అనేది కష్టం అవుతుంది. అయితే బెల్లం అలాగే నెయ్యి ఈ రెండింటి కలిపి తీసుకుంటే ఈ సమస్యను మీరు ఈజీగా పరిష్కరించుకోవచ్చు. బెల్లంలో మీకు పంచదారలో లేనిది బెల్లంలో ఉండేది ఏంటంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది మలాన్ని మెత్తగా చేస్తుంది, సులభంగా విసర్జించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది జీర్ణక్రియకి సంబంధించినటువంటి ఎంజైముల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇక నెయ్యి ఒక సహజమైన లూబ్రికెంట్, మీకు తెలిసిందే. ఇది పేగుల్ని సున్నితంగా చేస్తుంది, అలాగే మలం సులభంగా కదలటానికి సహాయపడుతుంది. అంటే ఇది పేగు కదలికల్ని కూడా మెరుగుపరుస్తుంది. ఒక టీ స్పూన్ బెల్లాన్ని ఒక టీ స్పూన్ నెయ్యితో కలిపి రాత్రి భోజనం తర్వాత తీసుకోండి. రుచికి రుచి, అలాగే తెల్లారేటప్పటికి మోషన్ చాలా ఫ్రీగా అవుతుంది. ఇక బెల్లం ప్లస్ ధనియాలు ఈ కాంబినేషన్, ఇది కూడా ఒక మంచి కాంబినేషన్. నెలసరి సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది చాలామందికి, అలాగే నొప్పులు కూడా ఉంటూ ఉంటాయి. ఇలాంటి డిస్మినోరియా వేధిస్తూ ఉంటుంది. దీనివల్ల ఇక శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బాధితులు. అయితే బెల్లం అలాగే ధనియాలు కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్యని చాలా ఈజీగా పరిష్కరించుకోవచ్చు. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. శరీరానికి తక్షణమైన శక్తినిస్తుంది. నెలసరి సమయంలో అలసటను తగ్గిస్తుంది. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా గర్భాశయానికి, వీటన్నిటికీ కూడా. ఇక ధనియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలాగే హీట్ని తగ్గిస్తుంది. నెలసరిలో వచ్చేటువంటి నొప్పుల్ని, హెవీ బ్లీడింగ్ని తగ్గిస్తుంది. ఇది ప్రధానంగా రక్తస్రావాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. హార్మోన్ల సమతుల్యతని కాపాడటానికి కూడా ఈ కాంబినేషన్ సహాయపడుతుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవటం వల్ల నెలసరి సమయంలో ఓవర్ బ్లీడింగ్, అలాగే పెయిన్, ఇలాంటి ఈ సమస్యలు ఉంటే చాలా ఈజీగా తగ్గుతాయి. ఇది రక్త ప్రవాహాన్ని నియంత్రించడంతో పాటు నొప్పులు తగ్గిస్తుంది, అలాగే శరీరానికి శక్తిని అందిస్తుంది. ఒక టీ స్పూన్ ధనియాల పొడిని ఒక టీ స్పూన్ బెల్లంతో కలిపి గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు. నెలసరి మొదలైనప్పటి నుంచి 2 లేదా 3 రోజులు రెగ్యులర్గా రోజుకి 2 సార్లు ఈ మిశ్రమాన్ని తీసుకొని చూడండి. మంచి ఫలితం ఉంటుంది. 2-3 నెలలు మీరు ట్రై చేయాలి దీన్ని వరుసగా. ఇంకొక మంచి కాంబినేషన్ బెల్లం అలాగే సోంపు. బెల్లం సోంపు ఈ కాంబినేషన్ నోటి దుర్వాసన, అలాగే దంతాలపైన పాచి అనేవి చాలా మందిని ఇబ్బంది పెట్టేటువంటి సాధారణ సమస్యలు. ఇవి నోటి పరిశుభ్రతని దెబ్బతీస్తాయి, అలాగే ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి ఆ నోటి దుర్వాసన అనేది. అయితే బెల్లం అలాగే సోంపు కలిపి తీసుకున్నారనుకోండి, ఈ నోటి దుర్వాసన సమస్యను తేలిగ్గా మీరు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే బెల్లం అనేది దీనికి ఖనిజాలు ఉంటాయని అనుకున్నాం కదా. ఇవి దంతాలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. నోట్లో లాలాజలాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. సెలైవరీ ఎమైలేజ్ ఉంటుంది, పిండి పదార్థాలను డైజెస్ట్ చేస్తుంది లాలాజలం అనేది. ఇది ఆహార కణాలని అలాగే బ్యాక్టీరియాని తొలగించడానికి సహాయపడుతుంది. ఈ లాలాజలం అనేది అది బెల్లం స్టిమ్యులేట్ చేస్తుంది. ఇంక సోంపులో యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోట్లో బ్యాక్టీరియా వృద్ధిని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ఇది నోటి దుర్వాసనని తగ్గించడమే కాదు,
సహాయపడేటువంటి సహజమైన రిఫ్రెషనర్గా కూడా మీకు సహాయపడుతుంది ఇది సోంపు అనేది. ఇది క్లాసికల్ మెడిసిన్, అందరికీ తెలిసిందే, ఫేమస్ మెడిసినే సోంపు అనేది. ఈ సోంపు జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంతో పాటుగా మౌత్ ఫ్రెష్నెస్కి సహాయపడుతుంది. అంటే మౌత్ ఫ్రెషనర్ లాగా మీకు ఉపయోగపడుతుంది. సోంపులో ఉండేటువంటి కూలింగ్ ఎఫెక్ట్ ఆ పొట్టను చల్లగా ఉంచుతూ నోటి దుర్వాసన తగ్గించడానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత ఒక టీ స్పూన్ బెల్లంతో కొద్దిగా సోంపు గింజలు కలిపి తింటే భలే కాంబినేషను, చాలా రుచిగా ఉంటుంది. అలాగే నోటి దుర్వాసన దూరం అవుతుంది. అలాగే మరొక మంచి కాంబినేషన్ బెల్లం అలాగే మెంతులు. ఈ కాంబినేషన్ ఈ జుట్టు రాలటం, జుట్టు బలహీనంగా మారటం, అలాగే జుట్టు తెల్లబట్టడం, ఇలాంటివి చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యలు. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, అలాగే ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. అయితే బెల్లం ఇంకా మెంతులు కలిపి తీసుకుంటే ఈ సమస్యని చాలా ఈజీగా మీరు తగ్గించుకోవచ్చు. బెల్లంలో ఐరన్ అలాగే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కూతులను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు కూతులకి పోషణ కూడా అందిస్తుంది. ఇక మెంతుల్లో ప్రోటీన్స్, ఐరన్, ఇంకా నికోటినిక్ యాసిడ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకి సహాయపడతాయి. ఇవి జుట్టు కుదులని స్ట్రెంథెన్ చేస్తాయి, అన్నిటికి మించి జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. మెంతుల్లో యాంటాక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి జుట్టును తెల్లబడకుండా రక్షించడానికి సహాయపడతాయి. కాబట్టి ఒక టీ స్పూన్ మెంతుల పొడిని ఒక టీ స్పూన్ బెల్లంతో కలిపి గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటూ ఉండొచ్చు. లేదా రాత్రిపూట మెంతులను నానబెట్టి ఉదయం ఆ నీళ్ళని పేస్ట్లా చేసి బెల్లంతో కలిపి తీసుకోవచ్చు. రోజుకి ఒకసారి తీసుకోవటం మంచిది. అలాగే మరొక మంచి కాంబినేషన్ బెల్లం అలాగే గోందు. గోందు అంటే ఒక బంక. ఎముకలు బలహీనత, అలాగే పాలిచ్చే తల్లుల్లో చనుబాల కొరత అనేవి ఈ మధ్యకాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలు. మెయిన్గా ఆస్టియోపోరోసిస్ రావటమే కాదు, ఆ తల్లులకి పాలు పట్టడం లేదు. ఇది శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి రిస్క్ ఉంటుంది, అలాగే మానసిక ఆందోళనకు కూడా గురి చేస్తూ ఉంటుంది. అయితే బెల్లం అలాగే గోందు కలిపి తీసుకుంటే ఈ సమస్యను మీరు సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే బెల్లంలో కాల్షియం అలాగే ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలని బలంగా ఉంచడానికి సహాయపడతాయి. బెల్లంలో ఐరన్ ఉంటుంది, ఇది రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది. ఇక గోందు ఇది మీకు పచారికొట్లో దొరుకుతుంది. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం అలాగే ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల్ని స్ట్రెంథెన్ చేయడానికి సహాయపడతాయి. చనుబాలను పెంచడానికి మెయిన్గా గోందు సహాయపడుతుంది. అందుకే డెలివరీ తర్వాత గోందు ఇస్తూ ఉంటారు. కానీ కాంబినేషన్ ఎలా తీసుకోవాలి? ఒక టీ స్పూన్ గోందుని ముందు నెయ్యిలో వేయించి దాన్ని ఒక టీ స్పూన్ బెల్లంతో కలిపి తీసుకుంటూ ఉండొచ్చు. గోరువెచ్చని పాలకుతో కూడా మీరు తీసుకోవచ్చు. దీంతో కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. గోందు లడ్డూలు కూడా తయారు చేసి తీసుకోవచ్చు. రోజుకి ఒక్కసారి తీసుకోవటం మంచిది. ఇంకొక మంచి కాంబినేషన్ బెల్లం అలాగే ఆలివ్ గింజలు. ఇది కూడా అంతే. శరీరానికి అవసరమైన ఫోలిక్ యాసిడ్ అలాగే ఐరన్ లోపం, అలాగే చర్మ సంబంధ సమస్యలు, జుట్టు సమస్యలు ఇలాంటివి చాలామందిని వేధిస్తూ ఉంటాయి. ఇవి శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, అలాగే మానసిక ఆందోళనకు కూడా గురి చేస్తూ ఉంటాయి. అయితే బెల్లం అలాగే ఆలివ్ ఆయిల్ కానీ ఆలివ్ గింజలు కానీ కలిపి తీసుకుంటే ఈ సమస్యను మీరు చాలా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు, తగ్గించుకోవచ్చు. బెల్లం శరీరానికి తక్షణ శక్తినిస్తుంది, అలాగే బలహీనతను తగ్గిస్తుంది. బెల్లంలో ఉండే పోషకాలు చర్మానికి, జుట్టుకి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ఆలివ్ గింజలలోనేమో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, విటమిన్ సి ఇంకా విటమిన్ ఏ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనత నివారించడానికి సహాయపడతాయి, ఎముకలు స్ట్రెంథెన్ చేయడానికి కూడా సహాయపడతాయి. ఇందులో ఉండేటటువంటి ఆలివ్ ఆయిల్ కానీ ఆలివ్ గింజల్లో ఉండేటువంటి పోషకాలు జుట్టు కుదులను బలంగా చేస్తాయి, చర్మం పైన ఏర్పడేటువంటి పిగ్మెంటేషన్ తగ్గిస్తాయి. కానీ కాంబినేషన్ ఎలా తీసుకోవాలి? ఒక టీ స్పూన్ ఆలివ్ గింజల్ని రాత్రిపూట నీళ్ళకి నానబెట్టి ఉదయం వాటిని బెల్లంతో కలిపి తీసుకోవచ్చు, లేదా ఆలివ్ గింజల్ని పొడి చేసి బెల్లంతో కలిపి తీసుకోవచ్చు. ఇక మరొక మంచి కాంబినేషన్ మనం సహజంగా మనం తినేదే బెల్లం అలాగే నువ్వులు. ఈ కాంబినేషన్ దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి శ్వాసకోశ సమస్యలు చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవి శారీరక అసౌకర్యాన్ని కలిగిస్తాయి, అలాగే రోజువారీ కార్యకలాపాలను కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే బెల్లం అలాగే నువ్వులు కలిపి తీసుకోవటం వల్ల ఈ సమస్యను మీరు తగ్గించుకోవచ్చు, నివారించుకోవచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. బెల్లంలో యాంటాక్సిడెంట్లు ఇంకా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి, శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కాంబినేషను ఇది శ్వాసకోశ సమస్యను తగ్గిస్తుంది బెల్లం అనేది. ఇక నువ్వులు, దీంట్లో జింకు, ఐరన్ అలాగే విటమిన్ ఈ ఇలాంటివన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని స్ట్రెంథెన్ చేయడానికి సహాయపడతాయి. శ్వాసకోశ తాలూకు మొత్తం లంగ్స్, బ్రాంక్యోస్, ఆ తర్వాత అన్ని ఆ శ్వాసకోశం మొత్తాన్ని, ఆ నాళాలని శుభ్రం చేయడానికి ఈ నువ్వులు సహాయపడతాయి. అలాగే కఫాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి ఒక కాంబినేషన్ ఏమిటంటే ఒక టీ స్పూన్ నువ్వుల్ని వేయించి దాన్ని తగినంత బెల్లంతో కలిపి ఉండలాగా చేసుకొని తినొచ్చు. అలాగే నువ్వుల నూనెని గోరువెచ్చగా చేసి ఛాతికి, వీపుకి రాసుకోవటం వల్ల కూడా మీకు ఫాస్ట్గా రిలీఫ్ ఉంటుంది. ఇంకో ఫేమస్ కాంబినేషన్ బెల్లం అలాగే వేరుశనగలు అంటే పల్లీలు. ఈ కాంబినేషన్ శరీరానికి తగినంత శక్తి లేకపోవటం, ఆకలిని కంట్రోల్ చేయలేకపోవటం,
అనారోగ్యకరమైన ఆహారపు కోరికలు ఇవి అంటే బింజ్ ఈటింగ్, క్రేవింగ్స్ ఇవన్నీ చాలామందిని వేధించే సాధారణ సమస్యలు. ఇవి శారీరక సమస్యలు అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తూ ఉంటాయి. అయితే బెల్లం అలాగే ఈ వేరుశెనగ గింజలు అంటే పల్లీలు కలిపి తీసుకుంటే ఈ శారీరక బింజ్ ఈటింగులు కానీ లేకపోతే మానసిక సమస్యలు కానీ వీటిని ఎదుర్కోవచ్చు. బెల్లంలో సహజమైనటువంటి చక్కెరలు ఉంటాయి మీకు తెలుసు, కాబట్టి క్రేవింగ్ కంట్రోల్ అవుతుంది. ఇది శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అన్నిటికీ మించి రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఇక వేరుశెనగలు లేదా పల్లీలలో ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి కడుపు నిండిన భావన కలిగిస్తాయి, అలాగే ఆకలిని తగ్గిస్తాయి. పల్లీల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. బెల్లం పల్లీలు రెండు కలిపి లడ్డూలు లేదా చిక్కీలు తయారు చేసుకొని తీసుకోవచ్చు, లేదా ఒక గుప్పెడు పల్లీలని ఒక చిన్న బెల్లం ముక్కతో కలిపి తీసుకోవచ్చు. ఇది ఒక మంచి కాంబినేషన్. ఇంకొక మంచి కాంబినేషను బెల్లం అలాగే శొంఠి పొడి. జ్వరం అలాగే శరీరంలో వాపు, ఇన్ఫ్లమేషన్ ఇలాంటివి ఉన్నప్పుడు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామందిని వేధించే సాధారణ సమస్యలు జ్వరం అలాగే శరీరంలో ఇన్ఫ్లమేషన్. ఇవి శారీరక అసౌకర్యాన్ని కలిగించడమే కాదు, రోజువారీ కార్యకలాపాలను కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే ఇటు బెల్లం అటు శొంఠి పొడి రెండు కలిపి మీరు తీసుకున్నారనుకోండి, ఇలాంటి ఈ సమస్యను సమర్థవంతంగా మీరు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే బెల్లంలో యాంటాక్సిడెంట్ ఉంటాయి, అలాగే ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇవి శరీరానికి తక్షణమైన శక్తిని ఇస్తాయి, అలాగే బలహీనతను తగ్గిస్తాయి. ఇక శొంఠి పొడి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది, అలాగే యాంటీ పైరటిక్ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. అంటే జ్వరాన్ని తగ్గిస్తుంది. అంటే జ్వరాన్ని తగ్గించడానికి శొంఠి శోధిస్తుందని సామెత కదా, సహాయపడుతుంది. అలాగే వాపును తగ్గించడానికి కూడా శొంఠి సహాయపడుతుంది. అంటే ఇది శొంఠి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, కఫాన్ని తగ్గిస్తుంది. కాబట్టి కాంబినేషన్ ఎలా, ఒక టీ స్పూన్ శొంఠి పొడిని ఒక టీ స్పూన్ బెల్లంతో కలిపి గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు, లేదా శొంఠి పొడి అలాగే బెల్లం కలిపి కషాయం తయారు చేసి కూడా తీసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డయాబెటీస్ ఉన్నప్పుడు బెల్లాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి. బెల్లాన్ని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది కూడా గుణ విశేషం. అలాగే బెల్లం ఒక సహసిద్ధమైన ఆరోగ్యకరమైన ఆహారం కాబట్టి దీన్ని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవటం అనేది అవసరం. కాకపోతే ఇది తీపి పదార్థం కాబట్టి దీనివల్ల లావెక్కే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బెల్లాన్ని పరిమితంగా వాడుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఈ బెల్లం అనేది అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెల్లంతో ఈ పదార్థాన్ని కలిపి తీసుకోవటం వల్ల ఇంకా బెల్లం తాలూకు ఎఫెక్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది, అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు బెల్లం తింటారా? చిన్నప్పుడు బెల్లం తిన్నారా? అసలు పల్లెటూళ్ళల్లో స్వీట్లు ఇలాంటివన్నీ స్వగృహ ఫుడ్స్ స్టాల్స్ ఇవన్నీ చాలా వరకు ఉండవు. అలాంటప్పుడు పిల్లలకి ఒక మంచి కాంబినేషన్ ఏంటంటే బెల్లమే. బెల్లంతో ఆ పల్లీలు కానీ నేరుగా బెల్లం ముక్క నోట్లో వేసుకొని చప్పరించడం కానీ, లేకపోతే నువ్వు జీడీలు కానీ ఇవన్నీ పసితనపు రోజులు. ఇలాగ మీరు బెల్లాన్ని వాడేవాళ్ళ. బెల్లం అనేది మిమ్మల్ని ఎలా ఫీల్ అయ్యేలా చేసేది, అలాగే బెల్లాన్ని ఉపయోగించి మీరు ఎలాంటి సమస్యలు తగ్గించుకోగలిగారు, ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.